ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు. ప్రేమగల రక్షకుడు యేసు ప్రభు వారు మనందరికీ నూతన జీవాన్ని, నూతన దినాన్ని ప్రభు మనకిచ్చిన విధానం బట్టి ప్రభువుని మనం స్తుతించబద్దులమై ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన కొరకై ఒక చిన్న లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనంలో నుంచి ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 9వ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగున చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేయించి వారిని చంపించినప్పుడు సమ్మతించితిని. అనేక పర్యాయములు సమాజముల మందిరములలో అన్నిటిలోనూ వారిని దండించి వారి దేవదోషణ చేయనట్లుగా బలవంతం చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధం గలవాడినై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారము ఆజ్ఞను పొంది దమస్కునకు పోవుచుండగా చాలు. అంత మట్టికి ఈ లేఖన భాగాలను మన ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగా. యుగంధర్ బ్రదర్ కూడా మరి ప్రార్థన చేశారు కదా. యేసు ప్రభువారు వలనే, యేసు ప్రభువారు ద్వారానే మనం ఏ ఆశీర్వాదమైనా మనం పొందగలము అనేటువంటి మాట మనం వింటూ వచ్చాం కదా. అలాగనే యేసు ప్రభువారికి విరోధంగా మనం ఏం చేసినా కానీ, యేసు ప్రభువారికి విరోధంగా మనం ఏం చేసినప్పటికీ కూడా అది వర్ధిల్లదు. భూమి మీద ఏది కూడా అది వర్ధిల్లేదిగా లేదు అన్నమాట. ఆ విషయాన్నే అగ్రిప్ప రాజు ఎదుట పౌలు సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి నేను కూడా యేసునకు విరోధముగా, నజరేయుడైన యేసునకు విరోధముగా నేను అనేక కార్యములు చేయవలనని అనుకుంటుని, కానీ దేవుడు నన్ను రక్షించుకున్నాడు అంటాడు లాస్ట్లో. ప్రభు నన్నే రక్షించుకున్నాడు, నన్నే పట్టుకున్నాడు. దేవునికి విరోధమైన కార్యాలు చేయకుండా, ధర్మానికి విరోధమైన ఏ వ్యవహారం నేను చేయకుండా దేవుడు నన్ను ఆపాడు, నా కళ్ళు తెరిచాడు, నా మనోనేత్రాలు వెలిగించాడు. ఈరోజు ఆయనే గనక, ఆ ప్రభువే గనక నన్ను దర్శించకపోతే ఈరోజు నేను నిత్య నాశనానికి పోవాల్సినటువంటి వాడిని మరి పౌలు మహాశయుడు మరి అగ్రిప్ప రాజు ఎదుట ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. పౌలు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఇటు ధర్మశాస్త్ర పండితుడు, గమలీయేలు ఎదుట అనేకమైన విద్యలు అభ్యసించిన వాడు. తర్వాత అన్ని అధికారాలు ఉన్నాయి అతని దగ్గర, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. తను ఏ విధానాన్ని కూడా తీసివేయడానికి వీల్లేదు. అలాంటి విధానం కలిగినటువంటి వాడు పౌలు. అయితే పౌలు అన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నప్పటికీ కూడా తాను రక్షణలోకి వచ్చాడు. యేసునకు విరోధంగా ఏం చేస్తున్నాడో అది ఎరిగాడు. ఎరిగాడు. ఈ రోజున ఎవరైనా సరే దేవునికి, ధర్మశాస్త్రానికి, లేకపోతే నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేస్తున్నావో ఈ రోజు నువ్వు గుర్తించకపోతే మనం చేసే ప్రార్థన గుడ్డి ప్రార్థన, మనం చేసే సేవ కూడా గుడ్డి సేవ అయింది. అది దేనికి పనికిరాదు, అది పనికొచ్చే సేవ కాదు అది అన్నమాట. కాబట్టి మనం దేవుని వాక్యానుసారమైన జీవితము మన జీవితంలో ఉందా లేదా అనేది పదే పదే పరీక్షించుకోవాలి. నీ మనస్సాక్షిని అడగాలి, దేవుణ్ణి అడగాలి, వాక్యాన్ని అడగాలి. నేను మీకు ఏమన్నా వ్యతిరేకంగా నడుచుకుంటున్నాను అనేది తెలుసుకొని అడిగి జాగ్రత్తగా మనం పరిచర్య చేయవలసిన వారు ఉంటున్నాం. తర్వాత నష్టపోతాం అన్నమాట. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువా నీ నామమున ప్రార్థన చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ప్రవచించలేదా అని అంటే ప్రభు అన్నాడు లాస్ట్ దినాన్ని,
అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరగను అని అన్నాడు ప్రభు. ఒక మాటతో తీసి పక్కన పడేశాడు వాళ్ళని. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా డేంజర్ అన్నమాట. మనం ప్రభువులో ఉన్నామనుకుని ప్రభువులో లేకుండానే మనం పాడు చేసుకునేటువంటి దినాలు ఇవి. ఈ రోజున మనం గమనిస్తున్నాం, చాలా భయంకరమైన దినాలు. ప్రభు చెప్పాడు, నాకు రాకటి దినాల్లో విశ్వాసం భూమి మీద కనుగొందునానని ప్రభు చెప్పాడు. అలాంటి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మనం చాలా, వాళ్ళు క్రమంలో లేరు, వీళ్ళు క్రమంలో లేరు, వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు అట్టున్నారు విమర్శించుకునే దినాలు కాదు. నేను ఎలా ఉన్నాను, నేనేం చేస్తున్నాను అనేది విమర్శించుకునేటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలనేది మనం దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. పౌలు కూడా అదే చెబుతున్నాడు అగ్రిప్పరాజు ఎదుట. నేను నజరేయుడైన యేసునకు విరోధముగా నేను ఎన్నో కార్యాలు చేయాలనుకున్నాను, కానీ నేను చేసింది తప్పని దేవుడు నాకు చూపించాడని, నేను చేసిందంతా తప్పని మరి చెప్పాడు అని చెప్పేసి పౌలులో అంటాడు ఇక్కడ. కాబట్టి అది ఒప్పుకుంటున్నాడు, అనేకులు ఎదుట ఒప్పుకుంటున్నాడు తాను చేసిన పొరపాట్లు ఏంటి, ఏమేమి చేశాడో, సంఘానికి, దేవునికి, ధర్మానికి, ప్రజలకు ఏమైతే వ్యతిరేకం చేస్తూ వచ్చాడో ఆ విషయాలన్నిటిని కూడా తాను ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత అయితే మనం దేవునికి విరోధముగా చేసే విషయాలు ఏముంది బైబిల్లో అనేది కొన్ని విషయాలు నేను మీకు గమనం తీసుకొస్తాను. క్లుప్తంగానే కొన్ని విషయాలు. దేవుని ధర్మానికి, దేవుని వాక్యానికి, దేవునికి విరోధంగా మనల్ని ఆపేవి ఏముంది అనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన వారుగా ఉంటున్నామన్నమాట. సో దాన్ని చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మీకు అందరికి తెలుసు కదా. నయమాన్ ఉంటాడు అక్కడ. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చదువుతాను. 2వ రాజులు 5:11 అక్కడ రాజు, నయమాన్ రాజు, ఎలీషా ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరిగింది చూడండి. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం ఉన్న స్థలం మీద ఉంచి ఆడించి కుష్ఠరోగం మాన్పించినని అనుకుంటుని. అయితే దమస్కు నదులైన అబనయము, పర్పరు ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి నేను శుద్ధునందలేనా అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. చూసావా ఎలాంటి గుడ్డితనంలో ఉన్నాడు తెలుసా? మనందరికీ తెలుసు, వాడి కళ్ళు మూసుకొని పోయినాయి. వాస్తవమే, అబానయము, పరస్పరం నదులు చాలా తేటగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి. ఈ నదులు ఎట్లా ఉంటాయి అంటే కొద్దిగా కలర్గా ఉంటాయి అన్నమాట, అంత అనిపించవు. అవి వీడు బాహ్యానికి చూశాడు కానీ అంతరంగికంగా దాంట్లో ఉన్న విషయాలు తెలియదు పాపం. చాలా మంది ఈ రోజున ఏమనుకుంటున్నారు అన్నమాట, దేవుడు నమ్ముకునే విషయంలోకి వచ్చేపాటికి పై రూపాలు చూస్తున్నారు. యేసు ఎలా జన్మించాడు, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఇలాంటి పనికి మన విషయాలు. అసలు ఆయన ఎలాగ రావాలో, ఎలాగూ ఈ లోకంలో జన్మించాడన్న సంగతి వాళ్ళకు తెలియదు. తెలియనప్పుడు ఇలాంటి విషయం కదా వచ్చేది, మరి ఇలాంటి విషయాలు కదా వచ్చేది. కాబట్టి వాళ్ళ కళ్ళు మూసుకొని పోయినాయి అన్నమాట, పూర్తిగా మూసుకొని పోయినా. అసలు ఎలా జన్మించాలి, ఆయన రక్షకుడు అనేవాడు ఎలా పుట్టాలి, ఎలాగ జన్మించాలి, జన్మించిన తర్వాత ఆయన ఏమేమి చేయాలి, ఏమేం చేసి ముగించాలా, ఆయన ఏం చేశాడు, ఆయన ఎలా జీవించాడు, ఆయన మరణం ఎలాంటిది, ఇవి తెలుసుకోలేకపోయారు. కేవలం అలా ఒక్కదానికాడ ఆగిపోయి వాళ్ళ జీవితానికి కళ్ళకు గుడ్డితనం కలుగజేసి, అంధకారం కలుగజేశారు. రక్షణ లేకుండానే చనిపోతారు ఈరోజు ఈ లోకంలో వాళ్ళు. ఎంత డేంజర్ ఇది, చాలా ప్రమాదం ఇది. అందుకని మనము పై రూపాన్ని చూసి ఈ నది, ఆ నది ఈ నదుల కంటే మా చాలా శ్రేష్టమైనవి అని అంటానికి వీల్లేదు. ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? నీ అందరు నువ్వు తెలుసుకోలేవు, దేవుడు తెలిపితేనే తెలుసుకోవాలా. దేవుడు తెలుసుకోలేకపోతే ఎవడు తెలుసుకోలేడు. నీకైనా నాకైనా దేవుడు బయలుపార్పు ఇచ్చాడు కాబట్టి ఈ రోజు రక్షణలో ఉన్నాం. లేకపోతే ఈ రోజున ఎక్కడో పనికి మనోళ్ళగా బయట తిరిగే వాళ్ళమే. ఈ రోజున ప్రభు రక్షణ అవన్నీ పొందడానికి దేవుడు ఏర్పాటు ఇచ్చాడు కాబట్టి, అవన్నీ కలగజేశాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను రక్షణ పొందావు. లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళము.
ఆ బయలుపరపు అనేది దేవుడే ఇవ్వాలి. అది నీ అంతా నీకు వచ్చేది కాదు. నువ్వు ఎంత దేవుడివై, నమ్మకస్తుడివై, యథార్థ సత్యవంతుడు ఉంటేనే అవి దేవుడు నీకు ఇస్తాడు, లేకపోతే అవి ఇవ్వటం కూడా కష్టం అన్నమాట. కాబట్టి వీడి కళ్ళు మూసుకొని పోయినాయి. అయితే అక్కడ ఉన్నవాడు ఒకడు సామాన్యమైన జ్ఞానంతో ఒక చిన్న మాట చెప్పగానే పాపం ఎట్నో లోబడ్డాడు కాబట్టి వీడికి రక్షణ దొరికింది. లేకపోతే వీడి కళ్ళు తెరబడి, లేకపోతే వీడి కళ్ళు మూసుకొని పోయి దేవునికి విరోధంగా రక్షణ లేకుండా చనిపోయేవాడే, ఆ వ్యాధితో చనిపోయేవాడే. కాబట్టి శుద్ధి అన్నమాట. శుద్ధి ఏం చూపిస్తుంది అంటే రక్షణ చూపిస్తుంది అన్నమాట. కాబట్టి ఆడు శుద్ధి నొందాడు. తర్వాత నదిలోకి పోయి స్నానం చేసినప్పుడు మంచి దేహం తనకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి దేవునికి విరుద్ధంగా నడుచుకున్నంత కాలం మనం ఏం పొందలేం. ఆడెప్పుడైతే లోబడ్డాడో దేవుని వలన శుద్ధి పొందాడు. లేకపోతే వాడు అపరిశుద్ధుడిగా ఉండి ఒక కుష్టి వ్యాధుడిగా ఉండి చనిపోయేవాడే, మరణంలో చనిపోయేవాడు. ఈ రోజున కూడా దేవుడిని తెలుసుకోలేకపోతే ప్రతి ఒక్కడు పాపంతో చచ్చిపోతాడు. రేపు వాడి పాపమే వాడిని పట్టుకుంటది. పాపములన్నింటిలో గల పాపం ఏం పాపం అంటే దేవుడిని ఎరగకపోవటమే, దేవుడిని ఆరాధించకపోవటమే, దేవుని దగ్గరికి రాకపోవటమే పాపం. ఇంకెంతకు మించిన పాపాలు ఇంకేం కావాలి? కాబట్టి వాడు గుడితనంలో ఉండి చనిపోయేవాడు అన్నమాట. తర్వాత ఇంకొక విషయం చదువుతామన్నమాట. 1 తిమోతి 10వ అధ్యాయంలో ఇక్కడ రక్షించబడిన ప్రభు ప్రజలు, ఆడంటే దేవుడిని ఎరగనటువంటి వాడు అనుకో, దేవుడిని ఎరిగిన వాళ్ళు ఎలా ఉన్నారు చూడు ఇక్కడ ఒకసారి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అన్నమాట. 1వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. 1:10 ఏముంది ఇక్కడంటే, అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రమునకు విరోధుకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపితృలకును, మతదోషకులకును, పితృహంతకులను, మాతృహంతకులను, నరహంతకులను, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుషు చోరులకును, అబద్ధికులను, అప్రమాణికులకును, హితబోధకు విరోధము అయిన వాడు మరి ఎవడైనాను ఉండిన ఎడల అట్టి వానిని నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎరిగిన ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైందని ఎరుగుదము. ధర్మశాస్త్రం ఉంది వాళ్ళకి. తర్వాత దేవుని రక్షణ గురించి కూడా తెలుస్తుంది వాళ్ళకి. కానీ వాళ్ళు ఎక్కడున్నారు చూడు, ఎన్ని అపవిత్రమైన కార్యాల్లో ఉన్నారు. దోషం అంటారు. వీటన్నిటిని ఏమంటారంటే దోషాలు. పాపం వేరు, దోషం వేరు. కాబట్టి పాపం నుంచి విమోచించబడవచ్చేమో, కానీ నువ్వు పాపం నుంచి విమోచించబడిన తర్వాత ఎట్టి దోషములు ఏ దోషం నేను నిలబడి చేస్తుందో అది తెలుసుకోవాల్సి వస్తుంది అన్నమాట. కానీ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. దోషం చేత వాళ్ళు కప్పబడ్డారు. ఇంక సత్యమేం గ్రహిస్తారు? ధర్మశాస్త్రం ఉండి కూడా ప్రయోజనం ఏంది? చాలా మంది ఇళ్లలో బైబిల్ ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, దేవుని సేవకులు ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఇప్పుడు పాపంలోనే ఉన్నారు. వాళ్ళు ఆరాధించటం రారు, మందిరానికి రారు, దేవుని క్రమానికి లోబడ్డరు. అదేమంటే మీకంటే మేమే అన్నట్టుగా చూస్తుంటారన్నమాట. రక్షణ పొందిన వారికంటే వాళ్ళే గొప్పగా ఎంచుకుంటుంటారన్నమాట, ఊహించుకుంటా ఉంటుంటారు. అదేమంటే వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. మళ్ళీ దేవుని బైబిల్ గురించి. మాకు ఒక అతను ఉన్నాడు, నాకు బైబిల్ అంతా తెలుసు అంటాడు. ప్రయోజనం ఏముంది? నువ్వు దోషముల చేత కప్పబడ్డావు. కాబట్టి అటువంటి వారు దేవునికి విరోధంగా ఉన్నట్టే, దేవుని కార్యాలకు విరుద్ధంగా ఉన్నట్టే. వాళ్ళు చేసేది ఏదైనా సరే అపవిత్రమే అన్నమాట. దోషముతో కప్పబడి ఉంటది. కాబట్టి మన దోషం అనేది దేవునికి విరోధంగా మనం చేసే కార్యాలను అది ప్రేరేపణ చేసేదిగా ఉంటది అన్నమాట. కాబట్టి దోషం అనేది లేకుండా మనం నేటి సంఘాల్లో ఇలాంటి దుస్థితి అనేది ఉంది. కాబట్టి మనం దీనికోసం ఎక్కువగా ప్రార్థన చేయాలి. సంఘంలో ఉన్న వాళ్ళ కోసమే ఎక్కువ చేయాలి ప్రార్థన. రక్షణ పొందినటువంటి వారి కోసం కాదు, కానీ సంఘంలో ఉన్నటువంటి వారే దేవుని క్రమంలో, దేవుని సత్యంలో, సరైన విధానాల్లో లేరు ఈ రోజున. చూడండి, వాళ్ళలో సమయానికి మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరు? దేవుని భాగాన్ని నమ్మకంగా తీసేది ఎవరు? మందిరంలో భయపడుతూ వణుకుతూ పరిచర్య చేసేది ఎవరు? చూడు, ఈ రోజున ఎవరైనా ఉన్నారేమో? ఏళ్లతో లెక్క పెట్టవచ్చు. కాబట్టి ఈ దుస్థితి ఉందన్నమాట. ఎందుకు అంటే దోషం అనేది వాళ్ళని ఏలుబడి చేస్తుంది. ఈ రోజున వాళ్ళని దోషం ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఆ దోషం నుండి వారి విడుదల పొందకపోతే, మేము రక్షణ పొందాం, శుద్ధి అయ్యాం అనుకుంటున్నారు. శుద్ధి నొందటం కాదు, దోషము.
ఈ రోజున దోషాల చేత కప్పబడిన ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు. ఆ దోషము నుంచి మనం విడుదల పొందకపోతే మనం ఏ పని చేసినా కానీ దేవునికి విరుద్ధం చేసినట్టే అది అన్నమాట. దేవునికి విరుద్ధంగా చేసినట్టే అన్నమాట. తర్వాత ఒకటి శుద్ధి, రెండోది దోషం అనేది దేవునికి వ్యతిరేకంగా మనల్ని ప్రేరేపణ చేసే శక్తులని మనం చెప్పవచ్చు అనమాట. మూడోది చూడండి, మూడోది కానీ మనం చూస్తే లోకాసు వార్త 22 అధ్యాయంలో, ఇది లోకాసు వార్తికుడు స్పష్టంగా రాశాడు. చాలా మంది రాశారు కానీ మిగతా సువార్తికుల్లో కూడా కనపడింది. కానీ లోకాసు వార్త 22:31, 22 అధ్యాయము 31 వచనం చదువుతున్నాను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలను జల్లించుటకు మిమ్మల్ని కోరుకొని గాని నీ నమ్మిక తప్పుకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీ కొరకు నేను సరలోనుకును మరణంలోనికి నీ వెళ్ళుటకు నేను సిద్ధముగా ఉన్నానని ఆయనతో చెప్పు అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నేను నీతో చెప్పుచున్నాను. నేను ఇప్పుడే కోడి కూర్చొని చూశారు కదా. మరి ఆ పేతురు సాతాను యొక్క కట్టల్లో ఉన్నాడు, అది ప్రభువుకు తెలుసు. ఈయనేమనుకుంటున్నాడు, నేను చెరలోకి మరణంలోకి అయినా వెళ్ళను అనుకుంటున్నాడు. చాలా మంది సంఘంలో అలాంటి వాళ్ళే, నేను అది చేస్తా ఇది చేస్తాను. ఏం చేస్తాడు? ఏం చేయలేడు వాడు, ఏం చేయలేడు. సంఘాన్ని జరపటం తప్పితే ఇంకేం చేయలేడు. కాబట్టి ప్రభు కోసం, దేవుని కోసం చేయాలి. నేడు కోడి మునిపే నువ్వు అబద్ధం ఆడతావు అబ్బాయిన సంగతి అని చెప్పాడు యేసు ప్రభువా. మరి అలాంటప్పుడు ప్రభువా, మరి అట్లయితే ఎట్లా అయినా అడగాలి. కానీ నేను అట చేస్తాను ఇటు చేస్తానని చెప్పేసి ఏం కోతలకు వస్తున్నాడు. ఎన్ని సైతాను కోతలు, ఇవన్నీ చాలా మంది సైతాను కోతలకు వస్తా ఉంటారన్నమాట. ప్రయోజనం ఏముంది? ప్రయోజనం లేదు. మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఏం చేయరు. లోకంలో సంపాదించుకోవడం తప్పితే దేవుడి కొరకు చేసేది ఏం లేదు ఈ రోజుల్లో. కాబట్టి దేవుని కొరకు మనం రోషం కలిగి పౌరుషం కలిగి నిలవాలి. అంతవరకు ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడతాడు, అంతే. కాబట్టి మన జీవితంలో అన్నమాట ఇక్కడ సాతాను తన్ని నడుపుతుంది, కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్లో పెట్టుకుంది పేతుర్ని. అది ప్రభువుకు తెలుసు. నువ్వెవరు కంట్రోల్లో ఉన్నావు అనేది ప్రభువుకు తెలుసు అన్నమాట. కాబట్టి మనం ఎవరు కంట్రోల్లో ఉన్నాం అనేది చాలా ఎరగాలి. ఎరగకపోతే చాలా డేంజర్, అపాయకరమైన పరిస్థితి అన్నమాట. ఇది మూడోది అన్నమాట. ఇంకొకటి చెబుతాను, చాలా ఉండి కానీ ఇంకొకటి చెబుతాను చూడండి. అది ఇంకా డేంజర్. ఇది నేను చెప్పేది ఇప్పుడు ఇంకా డేంజర్గా ఉంటుంది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 45వ వచనం చదువుతాను. అపోస్తల కార్యములు 13:45. అధ్యాయం 45వ వచనం చదువుతున్నాను. 44 కానీ చదువుతా అర్థమైంది. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చారంట. అందరూ పట్టణం అంతా వచ్చిందంట. పౌలు వాక్యం చెబుతున్నాడు అక్కడ. పట్టణం అంతా వచ్చారంట. ఇప్పుడు 45వ వచనంలో, యూదులు జనసమూహములను చూసి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన మాటలకు అడ్డము చెప్పిరి. చూసావా, దేవుని వాక్యం చెబుతుంటే అడ్డం చెప్పారంట వాళ్ళు. అంటే దేనికి చెప్పినట్టు అడ్డం అంటే జనసమూహం చూశారు. ఎందుకు వచ్చారు? జనసమూహం పిచ్చిబట్టి వచ్చారా? దేవుని వాక్యం వినటానికి వచ్చారు. వాళ్ళు సత్యాన్ని గ్రహించడానికి వచ్చారు, సత్యానికి లోబడటానికి వచ్చారు వాళ్ళు. దానికి అక్కడ యూదులకు సంబంధించిన వాడే, వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు, పౌలు దేవుని సేవ చేస్తున్నాడు. మరి తోటి దైవ సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేయకుండా దూషిస్తున్నారంట అక్కడ. చూసావా, ఈ రోజు చాలా మంది సంఘాల్లో దేవుని వాక్యాన్ని దూషించేవాళ్ళు. నువ్వు ఎడ చెప్పావు వాక్యంలో ఉన్నది చెప్పారా, లేని చెప్పారా? వాక్యంలో ఉన్నదేగా చెప్పింది. కాబట్టి దూషిస్తున్నారు. వీళ్ళని ఏ కంట్రోల్ చేస్తుందంటే వాళ్ళల్లో ఉన్నటువంటి అసూయది అన్నమాట, వ్యసనం. చూసావా, ఇది ఇంకా డేంజర్. ఇది సాతాన్నైనా గుర్తుపట్టవచ్చు, దోషాన్నైనా గుర్తుపట్టవచ్చు, శుద్ధి లేనటువంటి విధానాలను గుర్తుపట్టవచ్చేమో, కానీ అసూయను గుర్తుపట్టవచ్చా? లోపల ఉన్న అసూయను ఎవరైనా గుర్తుపట్టగలరా? ఇది మహా డేంజర్ ఇది. కాబట్టి
మనలో ఉన్నటువంటి అసూయ మనల్ని కంట్రోల్ చేస్తుందేమో. జాగ్రత్త ఎరగకపోతే నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే పరిచర్య అంతా కూడా వేస్ట్ అయిపోయింది. కాబట్టి మనం మనలో ఏమి ఏలుబాటు చేస్తున్నాయి ఫస్ట్ అనేది గుర్తుపట్టాల. ఎవరినన్నా అడ్డగిస్తున్నావా? ఎవరినన్నా మరి ఇదవుతున్నారా వాళ్ళు అనేది తెలుసుకోవాలి. మనం తెలుసుకోలేకపోతే చాలా డేంజర్. యేసునకు విరోధంగా చేసినట్టు ఏ పరిచర్య చేసినా కానీ దేవునికి వ్యతిరేకంగా చేసినట్టే. యుగంధర్ బ్రదర్ ప్రార్థన చేశాడు కదా, అయ్యా నీ వల్లనేనయ్యా అంటాడు. మరి ఆయన వల్లనే మనం అన్ని పొందాలి. ఆయనకి విరోధంగా ఏది చేసినా వర్దిలదంతే. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఏ ఆయుధమును వర్దిలదు అంతే. వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా అర్దిలదు. ఇన్ని పెట్టుకొని సేవ చేసినా పాడైపోయింది అన్నమాట. ప్రార్థన చేసినా పాడేది, దేనికి పనికిరాదు. కాబట్టి విషయాలు మనం గుర్తుపెట్టుకొని మనం లోపల శుద్ధి అన్నమాట, నయమాను వల్ల ఉన్న అపవిత్రమైన వాటితో నింపబడ్డా ఉన్నాము. రెండోది, దోషం ఏమన్నా మనం ఏలుబడి చేస్తుందా? ఎప్పుడో రక్షణ పొందే పర్వాలేదు, చెప్పడం లేదు. దోషం అనేది ఎప్పుడు నిన్ను నెమ్మడించింది. చచ్చేంత వరకు ఆ దోషం నిన్ను నెమ్మడించేదిగా ఉంటది అది. కాబట్టి దోషం ఏమన్నా ఏలుతుందా? లేకపోతే సాతాను కంట్రోల్లోకి ఏమన్నా వెళ్ళిపోయానా? లేకపోతే అసూయ ఏమన్నా నన్ను ఏలుబడి చేస్తుందా, అడ్డగిస్తుందా అనేది. ఇక్కడ అసూయ అడ్డగించింది. పౌలు చక్కగా వాక్యం చెబుతుంటే ఊరు మొత్తం వచ్చి ఆడ కూర్చుంటే వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. వీళ్ళు చూసావా, యూదులు సపోర్ట్ చేస్తున్నానికి బదులుగా డిస్టర్బ్ లో ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు కంట్రోల్ చూడు తప్పారు వీళ్ళు అన్నమాట. యేసునకు విరోధంగా చేస్తున్నారు వాళ్ళు, నష్టపోతారు అన్నమాట. అందుకని నష్టపోయారు వాళ్ళు. భూమి మీద యూదులు నష్టపోయినంతగా ఏ జనం నష్టపోలేదు. యూదులు దెబ్బతిన్నంతగా ఏ జనం కూడా అంత దెబ్బతినలేదు. యూదులకు వచ్చిన అవమానం ఇంకెవరికి రాలేదు. యూదులకి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు ఉన్నాయి. అది చెప్పడానికి కుదరదు. కానీ దానికంటే మించి వాళ్ళు చేసిన ప్రభువుకు, యేసుకు విరోధంగా చేసినటువంటి అన్నమాట. ఈ రోజు కూడా చాలా మంది, తక్కువ మంది అంటున్నారు ఇశ్రాయేల్ దేశంలో యూదులు, మరి క్రైస్తత్వాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు చాలా మంది, తక్కువ మంది ఉన్నారంట అక్కడ. ఇంకా వాళ్ళని బట్టే దేవుడు కాపు చేస్తున్నాడు అక్కడ. కాబట్టి ఈ రోజున మనం ఏదో దేవుని ఏర్పాట్లో ఉన్నామని కాదు, కానీ మన జీవితం విధానాల్లో దేవునికి విరోధంగా ఏమైనా చేస్తున్నామా అనేది మనం పరీక్షించుకొని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మన ప్రార్థనను సఫలం చేసేవాడుగా ఉంటాడు అన్నమాట. దాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు అన్నమాట. అలాగే ప్రభు కార్యాల్లో, ప్రభు కోసం, ప్రభు మహిమ కొరకై దేవుడు మనల్ని జీవింప చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అన్న. నిజంగా కదండి, ఈ రోజుల్లో